నేను నీకు ఎన్నో మేలులు దర్శించాను. ఆ మేలులు నీకు ఇస్తే నువ్వు నాతో ఉంటావు సదాకాలం, పరలోక భాగ్యాన్ని పొందుతావు, నిత్య జీవ కిరీటాన్ని నేను నీకు ధరిస్తాను. నమ్మకమైన దాసునిగా దాసురాలుగా మీరు జీవించండి అని దేవుడు పిలిపిస్తున్నాడు. మీరు తీర్మానం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. దేవుడి సన్నిధిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు పోగొట్టుకుంటే ముందు బాధపడే స్థితి నీకు వస్తుంది, పశ్చాత్తాపడే స్థితి నీకు వస్తుంది. కానీ సమయం వెనక్కి రాదు. నువ్వు పోగొట్టుకున్న సమయం వెనక్కి రాదు. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా సమయం ఉండగానే దేవునితో గడుపు. దేవుడు ఎవరో నీకు తెలిసి దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు. అదే నేను పరలోకం తీసుకెళ్తాను. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికి దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును.